వెల్కమ్ బ్యాక్. పలు వార్తా పత్రికల ప్రధాన అంశాలని ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికను చూసుకుంటే ఇక డిండి జలాశయం జలంతో నిండిందన్న వార్తని మనం బ్యానర్లో చూడొచ్చు. ఇక ఏపీ ఓటర్లపై అక్కడి పార్టీల కన్ను, హైదరాబాద్ లో స్థిరపడిన వారితో పోటాపోటీగా ఆత్మీయ సమావేశాలు, పోలింగ్ నాటికి రాష్ట్రానికి తరలించే ఏర్పాట్లు అన్న వార్తను చూస్తున్నాం. ఇక తాగునీటికి ఆర్థిక సంఘం నిధులు వినియోగంలో కలెక్టర్లకు వెసులుబాటు, రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక రెండవ విడత బరిలో 1210 మంది 12 రాష్ట్రాల్లోని 88 నియోజకవర్గాలకు ముగిసిన నామినేషన్ల ఘట్టం అన్న వార్తను చూస్తున్నాం. మరోవైపు నా కుమారుడు ఓడిపోవాలి, మాజీ రక్షణ మంత్రి ఏకే యాంటోనీ ఆకాంక్ష, కాంగ్రెస్ లో చేరిన బీరేంద్ర సింగ్ అన్న వార్తను చూస్తున్నాం. ఇక మహారాష్ట్రలో ఎంవీఏ కూటమి సీట్ల సర్దుబాటు కొలిక్కి 21 స్థానాల్లో పోటీ చేయనున్న శివసేన అన్న వార్తను చూడొచ్చు. ఇక టెట్ పై నిరాసక్తి, గత ఏడాది 2.91 లక్షలు, ఈసారి 1.93 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక ప్రభావం చూపిన ఫీజు పెంపు, ఇతర అంశాలు కూడా ఉన్నాయి. నేటితో ముగియనున్న గడువు అన్న వార్తను చూస్తున్నాం. మరోవైపు చూస్తే డిఎస్సి పైన అభ్యర్థుల దృష్టి అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక 106 మంది పొరుగు సేవల ఉద్యోగులపై వేటు, కోడ్ ఉల్లంఘనతో ఎన్నికల అధికారి చర్యలు అన్న వార్తను చూస్తున్నాం. ఇక అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి మృతి, మార్చి 7 నుంచి కానరాని ఆచూకీ, మంగళవారం మృతదేహం లభ్యం, డ్రగ్స్ ముఠాపై అనుమానాలు అన్న వార్తను చూస్తున్నాం. మృతుడి పేరు మహమ్మద్ అబ్దుల్ అరాఫత్. ఇక మరో వార్తాపత్రిక ప్రధాన అంశాలను చూద్దాం. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే వాలంటీర్లకు 10,000 రూపాయల పారితోషికం అన్న వార్తను చూస్తున్నాం. వారికి మెరుగైన భవిష్యత్తు కల్పిస్తాం, జగన్ వైపో రాష్ట్రం వైపో తేల్చుకోవాలి, అనవసరంగా రాజకీయాల్లోకి తిరిగితే కేసులే, ఇక ఏ ఉద్యోగాలు రావని తెలుసుకోవాలి అన్న బాబు వ్యాఖ్యల్ని చూడొచ్చు. ఇక జగన్ ధనదాహం, పిచ్చెక్కినట్లుగా ఆయన సంపాదన, 1500 బస్సులు పెట్టి ప్రచార సభల, ఒక్కో సభకు 15 కోట్ల ఖర్చు, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? ప్రతిరోజు వైసీపీ ఫేక్ ప్రచారాలు, విశృంఖలంగా ఫోన్ ట్యాపింగ్, పింఛన్లను జగన్ జేబులో నుంచి ఇవ్వడం లేదు, మేమున్నప్పుడు 10 రెట్లు పెంచాం, ఈసారి వచ్చాక 4,000 ఇస్తాం, దివ్యాంగులకు 6,000 ఇస్తామన్న బాబు వ్యాఖ్యని చూడొచ్చు. ఇక ముస్లింలకు న్యాయం చేసేది నేనే, జగన్ ప్రచారాలను తిప్పికొట్టాలన్న బాబు వ్యాఖ్యని ఇక్కడ చూడొచ్చు. ఇక వైసీపీ అంతం, మాలల పంతం, మాల మహానాడు నేతలు అన్న వార్తను చూస్తున్నాం. ఇక పిఠాపురం నుంచే విజయ ప్రస్థానం, క్రోధి నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వ స్థాపన అన్న పవన్ వ్యాఖ్యలను చూడొచ్చు. ఇక బాబుకు అధికార యోగం, కూటమికి 108 అసెంబ్లీ సీట్లు, 24 ఎంపీ సీట్లు అన్న పంచాంగకర్త అన్న వార్తని కూడా మనం చూడొచ్చు. ఇక పరువు పాయే, కోల్ ఇండియాకు 2,850 కోట్ల బకాయిలు, కట్టకపోగా మీటింగ్ ఎగ్గొట్టిన అధికారులు, బొగ్గు ఆపేస్తామన్న కేంద్ర సంస్థ, డుమ్మా అధికారులపై చర్యలు తీసుకోండి, సిఎస్ జవహర్ రెడ్డికి ఘాటు లేక మా బకాయిలు కట్టండి, సిఎస్ కు ఎయిర్పోర్ట్ అథారిటీ లేక అన్న వార్తను చూడొచ్చు. ఇక అస్మదీయులకు అడ్డగోలుగా వైసీపీ సర్కార్ భారీ భూ పందేరం, విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల పేట సంతర్పణ అన్న వార్తను చూడొచ్చు. ఇక ఏబీవీపై రాష్ట్రం దోబూచులాట, కేంద్రం అడిగిన వివరాలు ఇవ్వకుండా దాటవేత, డిస్మిస్ కుదరదని ఇప్పటికే యూపీఎస్సీ కేంద్రం స్పష్టీకరణ అన్న వార్తను చూడొచ్చు. ఇక అసలు ఏం జరుగుతోంది, ఆ ఐపీఎస్ల కథ ఏంటి, పురంధరేశ్వరి లేఖపై మీ జవాబు ఏంటన్న వార్తను చూస్తున్నాం. ఇక వైసీపీ మద్యం దారి, డిపోల నుంచి నేరుగా నేతలకు మద్యం షాపులు, ప్రభుత్వం చేతిలోని ఇప్పటికే అధికార పార్టీ మద్యం నిల్వలు, ఎక్సైజ్ అధికారులు తీరుపై ఆరోపణలు, మొత్తం కెమెరాలు పెట్టాలన్న ఈసీ, ఇక డిస్టిలరీలు డిపోల్లో ఏర్పాటు చేయాలని సీఈఓ ఆదేశం, ఇంతలోనే అధికార పార్టీ అడ్డదారి వ్యూహం అన్న వార్తను చూస్తున్నాం. ఇక సీఎం అయితే అరెస్ట్ చేయొద్దా, సీఎం అయినంత మాత్రాన కేజ్రీవాల్కు ప్రత్యేక హక్కులు ఉండవు, ఎన్నికల బాండ్లు ఎవరు కొంటే మాకేంటి, ఎవరికి టికెట్ వస్తే మాకు సంబంధం ఏంటి, మేము న్యాయ సూత్రాలను పరిశీలిస్తాం, ఈ కేసు మీకు కేంద్రానికి మధ్య కాదు, ఈడీకి మీకు మధ్య జరుగుతున్న కేసు, అప్రూవర్ను అనుమానిస్తే కోర్టు జడ్జిపై అనుమానం వ్యక్తం చేసినట్లు ఈడీ అన్ని ఆధారాలను సమర్పించింది, కేజ్రీ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యల్ని ప్రధానంగా చూడొచ్చు. ఇక మరో వార్తాపత్రికలని ప్రధాన అంశాలను చూసే ముందు ఇక పనికిరాని పట్ట, కొరగాని ఇళ్ల పత్రాలతో జగన్ మాయ, 32 లక్షల మందిని ముంచేశారు, ఓటీఎస్ డబ్బులు కట్టించుకొని ఇంటి పత్రాలు పేదల చేతికి, వాటిపై జగన్ ఫోటోలు డిజైన్లు, ఆ పత్రాలు పనికిరావని తేల్చేసిన బ్యాంకులను వార్తను చూడొచ్చు. ఇక మరో వార్తాపత్రికల ప్రధాన అంశాలు చూస్తే ఇక సాక్షి విషయానికి వస్తే రాముడిని అవమానించిన కాంగ్రెస్, అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణాన్ని నిలిపివేయడానికి కాంగ్రెస్ ఎన్నో ప్రయత్నాలు చేసిందని ప్రధాని ఆరోపించిన వ్యాఖ్యను చూస్తున్నాం. ఇక మరోవైపు సిసి రాజీవ్ కు జెడ్ కేటగిరీ, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ కు కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రతను కల్పించిందన్న వార్తను చూడొచ్చు. ఇక మరోవైపు ఎంవీఏలో సీట్లు ఖరారు,
మహారాష్ట్ర 48 స్థానాలు గాను శివసేన అన్న వార్తను చూస్తున్నాం. ఇక కేజ్రీవాల్ అరెస్టు సబబే అన్న కోర్టు వ్యాఖ్యని కూడా మనం చూడొచ్చు. ఇక మరోవైపు అక్రమాల మార్గదర్శికి గోవ గుయ్యం అనిపించిన సుప్రీం, డిపాజిట్లు నిగ్గు తేల్చాల్సిందే అన్న వార్తను చూస్తున్నాం. అధీకృత అధికారి కృష్ణరాజు ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు చివరి రోజున జస్టిస్ రజనీ ఇచ్చిన తీర్పు అని చూస్తున్నాం. ఇక ఆర్థిక ఉగ్రవాది అరాచకాలను వార్తను చూస్తున్నాం. ఇక చెరుకూరి త్రిపాత్రాభినయం, జనం సొమ్ముతో గురువింద విందు అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక మిమ్మల్నే గెలిపించుకుంటాం నినదిస్తున్న జనం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఊరూరా భరోసా, సరికొత్త రికార్డులకు వేదికగా నిలుస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర అన్న వార్తని సాక్షి హైలైట్ గా చెప్తోంది. ఇక జారుకుంటున్న జన సైన్యం, చంద్రబాబు చట్రంలో చిక్కుకున్న జనసేన అధినేత పవన్, పార్టీకి భవిష్యత్తు లేకుండా చేస్తున్న చంద్రబాబు అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక నయం అంచనా, గతంలో నోటికి వచ్చినట్టు వాలంటీర్లను తిట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు అన్న వార్తను చూస్తున్నాం. ఇక మరోవైపు ఉగాది వేడుకలో సీఎం జగన్ దంపతులు అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక ఫ్యాక్ట్ చెక్, రామోజీ రాతల్లోనే కోతలు, బాబు పాలనలోనే చీకట్లు అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక మా స్థానాలు అభ్యర్థుల మార్పులు ఉండవు అన్న బీజేపీ వ్యాఖ్యను కూడా చూడొచ్చు. ఇక బాబు చెప్పినట్లు షర్మిలా సునీత డ్రామాలు అన్న వార్తను చూస్తున్నాం. ఇక డబ్బుతో వస్తేనే టీడీపీ టికెట్లు అన్న వ్యాఖ్యలను కూడా చూడొచ్చు. ఎస్ రైట్. ఇక ఇవి పలు వార్తాపత్రికల ప్రధాన అంశాలు. మరి కాసేపట్లో డిబేట్ ప్రసారం. కీప్ వాచింగ్.